హలో ఫ్రెండ్స్, ఈరోజు నాడిపేటలో ఉన్న లాక్డౌన్కి అయితే మనం వచ్చేసాం. టైం 5:40 అవుతుంది. మా ఫ్రెండ్ అయితే టీ అయితే ఆర్డర్ చేశాడు, నేను కాఫీ అయితే ఆర్డర్ చేశాను. సో ఇద్దరం అయితే తాగేసి శ్రీకాళహస్తికి బయలుదేరిపోయాం అనమాట. శ్రీకాళహస్తి నాడిపేట నుంచి 25 కిలోమీటర్స్. మేము అయితే హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోయాం అనమాట. ఎందుకంటే కార్లో వెళ్ళాం కాబట్టి. బైక్లో అయితే 40 మినిట్స్ పడుతుంది. సో ఫైనల్గా అయితే కాళహస్తికి అయితే వచ్చేసాం. శ్రీకాళహస్తికి నేను ఇది 4వ సారి రావడం. ఎందుకంటే ఈ టెంపుల్కి అనేది నా ఫేవరెట్ టెంపుల్ అనేది ఏదైనా ఉందంటే అది శ్రీకాళహస్తి అంటాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు నాకైతే చాలా మనశ్శాంతిగా ఉంటుంది. శివయ్య దర్శనం చేసుకుని హ్యాపీగా అయితే వెళ్ళిపోతాను నేను. రఘునందన రఘురఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతశతయోజన శరధి నియోజన శర పరిలంఘన హరిభాజన హరి హరిభాజన హరిమద భాజన దశముఖ కంపణ బడవాకృత బడబడవాకృత బడవానలకృత బహుభస్మార్చన జయ కీర్తన జయ జయ కీర్తన జయ హయ. ఫైనల్గా అయితే దర్శనం అయితే అయిపోయింది. ప్రసాదాలు పెడతానని చెప్పేసరికి మేము పరిగిస్తే వెళ్ళి లైన్లో అయితే నిలబడుకున్నాం. ఫైనల్గా అయితే మాకైతే ప్రసాదాలు చిక్కాయి. మేమైతే ప్రసాదం తీసుకొచ్చి తింటా ఉన్నాం. ప్రసాదం అయితే తినేసిన తర్వాత అలా నడుచుకుంటూ అయితే బయలుదేరాము. అలా నడుచుకుంటూ గుడి మొత్తం తిరుగుతున్నాం అనమాట. అలా గుడి చుట్టూ నడుస్తుండగా మాకైతే జబర్దస్త్ యాక్టర్ సౌమ్య మేడం అయితే కనిపించారు. ఆమెతో ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాం నలుగురం. ఫైనల్గా అయితే ప్రసాదాలు తీసుకొని అయితే బయటకైతే వచ్చేస్తున్నాం అనమాట.